అంటే ఈ ఓపెనర్స్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు కానీ తర్వాత వచ్చే బ్యాటర్స్ నుంచి కావాల్సిన రన్స్ రావట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది వాళ్ళకి. దాన్ని ఎలా అడ్రస్ చేసుకోవాలి అర్థం కావాలి. బికాస్ చేజ్ చేస్తున్నప్పుడు 9 మ్యాచ్లు 8 ఓడిపోయారు వాళ్ళు. విచ్ టెల్స్ యూ అ సారీ స్టోరీ అబౌట్ ఆర్ఆర్. ఐ థింక్ అదొక కన్సర్న్. ఒక సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్ళింది. దాని తర్వాత 6 balls-లో 9 runs ఆవేష్ ఖాన్ వేసిన ఓవర్ కూడా. సో క్లోజ్ మ్యాచెస్ కూడా ఎందుకు ఓడిపోతున్నారు అంటే అక్కడ హెట్మేర్ మెయిన్ రీజన్. తను ఫామ్లో లేడు. ఫ్యూ మ్యాచెస్ గెలిచినప్పుడు లాస్ట్ ఇయర్ వరకు చూస్తే హెట్మేర్ మంచి ఫినిషింగ్ టచెస్ అన్ని కూడా అందించాడు. కానీ చూస్తే ఎవ్రీ మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు హెట్మేర్. లాస్ట్ మ్యాచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కూడా చూస్తే కరెక్ట్ స్లాట్లో ఉన్న బాల్, అది 6 ball, అది కూడా మిస్ టైం చేసి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత సంజు ఇంజరీ కన్సర్న్ వల్ల బయటకు వెళ్ళిపోయాడు. లాస్ట్ మ్యాచ్ వచ్చాడు, తను కూడా అవుట్ అయిపోయాడు 20-30 runsకి. నితీష్ రాణా లాస్ట్ టైం వర్సెస్ సిఎస్కే మంచి నాక్ ఆడినాడు, తను డ్రాప్ అయిపోయాడు. ధ్రువ్ జురేల్ తను మంచి నాక్స్ ఆడుతున్నాడు, 14 crores పెట్టి రిటర్న్ చేసుకున్నారు. కానీ ఆ ఫినిషింగ్ లైన్ ఓవర్ క్రాస్ చేస్తలేరు కదా, అదే ప్రాబ్లం అవుతుంది.